హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోయే వంట టమాటా ఎగ్గు మసాలా ఐటమ్స్ అండి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేస్తా అండి. పల్లీలు, ఇవి వేగిపోయినాయండి. ఒక 10 జీడిపప్పు, 5 బాదము, జీడిపప్పు బాదం ఎందుకు వేసానంటే టేస్ట్ బాగుంటుందండి, అందుకోసమే వేసాను. కొన్నే వేసుకోవాలి. అవి వేగిపోయినాయి. ఇప్పుడు ధనియాలు ఒక చెంచా, ఒక చెంచా నువ్వులు, సాజీరా, జీలకర్ర ఫ్రై అయిపోయినాయండి. ఇవి కొద్దిసేపు చల్లారాలి మిక్సీ వేసుకోవడానికి. పేస్ట్ అయిపోయిందండి. ఇంతకుముందు నేను అన్ని మసాలాలు వేపుకున్నా కదా, ఆ పేస్ట్ అయిపోయింది. మిక్సీ వేసుకున్నా. గ్యాస్ అంటించుకొని కళాయి పెట్టుకుందాం. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఎగ్ ఫ్రై చేసేసుకుందాం. కొంచెం ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇవి నూనెలో ఎందుకు వేపుతున్నా అంటే టేస్ట్ బాగుంటుందని. తీసేసుకుందామండి. ఇవి నూనెలో ఫ్రై అయిపోయినాయి. అలాగే టమాటా కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. టమాటాలు ఫ్రై అయిపోయినాయండి, తీసేసుకుందాం. ఎక్కువ ఫ్రై అయితే అవి చిక్కిపోతాయి మొత్తం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. కొన్ని పోపు దినుసులు, బిర్యానీ ఆకు, 4 ఇలాచి, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, నాలుగు పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, ఒక స్పూను అల్లం పేస్ట్, మసాలా పేస్ట్ పట్టుకున్నాం కదండి, అది వేసేసుకుందాం. ఇప్పుడు
ఎందుకంటే ఇది పచ్చిది కదా, ఉడకాలి నూనెలో. ఒక 5 నిమిషాల పాటు ఉడికినాక ఇందులో మసాలా పేస్ట్లో ఏమేమి వేసానంటే ధనియాలు, పల్లీలు, నువ్వులు, కాజు, బాదాము అన్నేసి మిక్సీ పట్టానండి, ఫ్రై చేసేవి. టేస్ట్ బాగుంటుందండి బాదాము కాజు వేసుకుంటే, అందుకోసమే నేను వేసాను. మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు, అవి మీ లిమిట్గానే వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసేసుకుందామండి. పచ్చిమిర్చి వేసినాయి కదా, 1½ స్పూను కారము. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, ఎక్కువ కూడా. మాకు ఇదే చాలండి, అందుకోసమే తక్కువ వేసాను నేను కారము. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. టమాటా వేపాను కదండి ఇంతకుముందు, టమాటా కూడా వేసేసుకుందాం. నేను చింతపండు వేయలేదండి, టమాటా పుల్లగా ఉంటుంది కాబట్టి. చింతపండు పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు కొంచెము. మాకు ఈ పులుపే చాలండి, అందుకోసమే నేను చింతపండు వేయలేదు. చింతపండు వేయకపోయినా టమాటా పుల్లగా ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది ఒక 20 నిమిషాల పాటు ఉడకాలండి. ఈ టమాటాలకు ఆ గుజ్జు అంతా పోయి టేస్ట్ బాగుంటుంది, అందుకోసమే ఒక 20 నిమిషాల పాటు ఉడకాలి. టమాటా ఉడికిపోయిందండి మంచి చక్కగా. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాం. ఒక 2 నిమిషాల పాటు హైలో పెట్టుకోవాలి. అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం, కొంచెం కొత్తిమీర, ఒక నిమిషం పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం కర్రీ. గ్యాస్ కట్టేసి అయిపోయిందండి కర్రీ. అయిపోయిందండి టమాటా ఎగ్ మసాలా. చూసారు కానీ ఫ్రెండ్స్ ఎట్లా చేశానో ప్రాసెస్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.